ఏంటంటే నాకు ఇప్పటి నుంచి కాదు, ఆయన ఏం లేనప్పుడు నేనేం లేనప్పుడు పరిచయం మాకు. ఇమ్రాన్ అన్న నేను ఓన్ తలుచుకోలేదు. అరే ఇమ్రాన్ భాయ్ అంట, అయ్యా ఇమ్రాన్ భాయ్ అంట నేను. అరే ఇమ్రాన్ అన్న అంటే అయ్యా ఇమ్రాన్ భాయ్ అంట నేను. అప్పట్లో కొమరెల్లి మల్లన్న జాతర చేసేది ఒక ఆర్గం. వ్యక్తిని ఒక అన్న అన్నమంటే అది కథమే. వాడు వస్తాడో ఒక మాట చెప్తున్నా, వాడు వస్తాడో రాడో నాకు సంబంధం లేదు. ఓకే వానికి నేను వస్తాను ఒక నమ్మకం ఉంది, అది చాలు నాకు. ఒక్కసారి అరే ఏడున్నోరా, అరే ఇంటికాడికి వస్తావా? జర చిన్న కొట్లాడైంది ఇంటికాడ మా డాడీరా, జల్లిరా. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ యాక్టివిటీస్. ఈ రోజు వీడియో వచ్చేసి మనం ముషిరాబాద్ సాయితో అన్న దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. నమస్తే సాయిబాయ్. అన్న నీకు నమస్తే, మీ సబ్స్క్రైబర్స్ అందరికి నా నమస్తే. సో సాయిబాయ్, ఇప్పుడు ఇమ్రాన్ అన్న దగ్గర పర్షన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న ఉండు కదా, ఇమ్రాన్ అన్న దగ్గర బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వచ్చినాయి మధ్యలో, ప్రాంక్స్ అని అవన్నీ ఇవన్నీ. ఇప్పుడు ఏం వీడియోస్ అనేది రావడం లేదు, ఎందుకు అట్లా బాయ్? అన్న ఒక మాట చెప్తా, ఏంటంటే వీడియోలు ఏ టైంకి అయితే కొట్టాలనుకుంటామో ఓకే ఆ టైంకి సడన్ గా ప్లాన్ వేసేస్తాడు ఆయన. ఇమ్రాన్ అన్న ఇట్లా చెప్పి వేయడు. ఓకే ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నా, ఈ రోజు ఈ వీడియో చేస్తున్నా అని ఉండదు. ఈ వీడియో వేయాలనుకుంటే చేసేస్తాడు ఆయన. నేను ఈ వీడియో వేయాలనుకుంటే నేను ఈ వీడియో చేసేస్తా. ఇద్దరం ఒక దగ్గరనే ఉన్నాం అన్న, నువ్వు ఈ వీడియో కొట్టు నేను ఈ వీడియో కొడతా అని చేసి ఇద్దరం ఆయన ఒక వీడియో కొట్టుకుని నేను ఒక వీడియో కొట్టుకున్నా. అది అంతవరకే, పెద్దగా ఏం లేదు. ఆయన లైఫ్ ఆయన చూసుకుంటున్నా, నా లైఫ్ నేను చూసుకుంటున్నా. ఓకే ఏంటంటే నాకు ఇప్పటి నుంచి కాదు, ఆయన ఏం లేనప్పుడు నేనేం లేనప్పుడు పరిచయం మాకు. ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఆయన ఫేమ్ ఉన్నాడు, నేను ఆయన దగ్గర పోవాలి, ఆయన దగ్గర చేయాలి. ఇమ్రాన్ అన్న నేను ఓన్ తలుచుకోలేదు. ఎందుకంటే ఏం లేనప్పుడే మేము ఉన్నాం, ఏం లేనప్పుడు ఆయన నా ఎంబడి ఉన్నాడు. ఓకే నేనేం లేనప్పుడు అట్లా మా బాండింగ్ ఉండే. ఆయనకి ఏ ఆపద వచ్చినా నేను పోతున్నా, నాకే ఆపద వచ్చినా ఆయన వస్తుండే. ఓకే ఇమ్రాన్ అన్న గాని బబ్బన్న గాని మంచి బాండింగ్ ఉండే. ఇప్పుడు కొత్తగా ఆయన ఇమ్రాన్ అన్న అయిండు, ఏదో నేను పోవాలి అట్లాంటిది ఏం లేదు. మనం అప్పుడు ఎట్లుండే ఇప్పుడు అట్లనే ఉంటాం. నా దగ్గర ఉన్నది అది. ఓకే 10 మంది ఇప్పుడు అరే నా ఓడా అని చెప్పుకోండి, అరే ఇమ్రాన్ భాయ్ అంట, అయ్యా ఇమ్రాన్ భాయ్ అంట నేను. అరే ఇమ్రాన్ అన్న అంటే అయ్యా ఇమ్రాన్ భాయ్ అంట నేను. ఎందుకంటే మా బాండింగ్ వేరా. ఒక రిలేషన్ ఎట్లుంటామో, ఇప్పుడు నువ్వు నా అన్న గురించి అడిగినావు అనుకో, నా అన్నరా అనుకుంటే ఇప్పుడు నాకు అరే మీ అన్న నా నువ్వు అంటావు, నా అన్న అని నేను చెప్పుకుంటా. అట్లా నా అన్న గురించి అడిగినావు కాబట్టి ఆయన బి అన్ననే కాబట్టి గట్లుంటది మన అన్నదమ్ముల రిలేషన్షిప్ ఉంటది అన్న దగ్గర. ఎప్పటికైనా ఉంటది బ్రో, అది ఎప్పటికి. ఒక అన్న ఒక వ్యక్తిని ఒక అన్న అన్నమంటే అది కథమే, ఈ అన్ననే. ఒకప్పుడు కొమరెల్లి మల్లన్న జాతర పోయినాం అనుకో, మేము ఏదైతే డీసం పెట్టుకుంటున్నానో ఆ డీసం పబ్లిక్ మా ఇంట్లో ఫ్యామిలీస్ పోతుండే. ఆ టైంలో మేము దోస్తులం పోతుండే. ఇప్పుడు కొత్తగా ఈ కొమరెల్లి మల్లన్న జాతర కాదు, అప్పట్లో కొమరెల్లి మల్లన్న జాతర చేసేది ఒక ఆర్కేపురం అంబర్పేట్ ఆర్కే యాదవ్ అన్న, డిస్కో మల్లేష్ యాదవ్ అన్న, చెప్పల్ బజార్ లడ్డు కాక వీళ్ళు చేస్తుండే. అప్పట్లో నేను చిన్న ఉన్నా, అప్పట్లోనే మేము మా దోస్తులం మేము పోతుండే. ఒక 100 మంది పోతుండే, ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. ఈ కొట్లాటలు పంచాయతీలు ఈ పోకపోతుండే, మేము అస్సలు పోకపోతుండే. కొమరెల్లి జాతరలో ఒక కొట్లాట చేసింది మేము చూపెట్టమని, ఒక్కో కొట్లాట. ఇవాళ రేపు చిల్లర అయిపోతుంది. కొమరెల్లి మల్లన్న జాతర అనగానే కట్టాం, చెలో జోబులో చాక్ పెట్టుకున్నామా, 50 మంది పొరలను పెట్టుకున్నామా, మనదేందో ఇవ్వటాలి, మనది ఆ సామాన్ చూసి ఇవ్వటు, సామాన్ పక్కకు పెట్టి అది మంచిగా అనిపిస్తుంది. ఇవాళ రేపు కొమరెల్లి మల్లన్న జాతరకి రావాలంటే ఫ్యామిలీస్ భయపడుతున్నాయి, కుటుంబాలు భయపడుతున్నాయి. కొమరెల్లి మల్లన్న జాతరని మొత్తం ఎట్లా అంటే ఒక షాన్ అనేది పొడగొడుతురు. అంటే దేని గురించి పోగొడుతురు? ఇగో ఇదే తాగి కొట్లాటలు. ఎన్ని కొట్లాటలు అయినా గుర్తుందా? ఒకని చేతి వేయింది, ఒకని కడుపు తెగింది. చెప్పులు అయితే దగ్గర ఒక తాట వేసి రిండిపోతుంది. పోలీసు వాళ్ళకి అర్థం కాక లాఠీ చార్జీలు అయినాయి, వీడియోలు వస్తున్నాయి, చూస్తలేవా? అట్లాంటి పరిస్థితులు ఉంటే చిన్న ఉన్నప్పుడు మేము పైల్వాన్లు వస్తుంటే చిన్న ఉన్నప్పుడు చాలా భయపడేటోళ్ళం. అట్లాంటి భయపడేటోళ్ళకి వేస్ట్ అది. ఫ్యామిలీస్ అనేది ఒక ఎంజాయ్ చేయడానికి వస్తారు 3 రోజులు, సంవత్సరంలో 3 రోజులు ఎంజాయ్ చేయడానికి వస్తారు. వాళ్ళకి ఇబ్బంది కావద్దు. లేడీస్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కావద్దు. మన ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పెడితే వాళ్ళు భయంతో ఎప్పుడు ఏమవుతుంది
మా అయ్య ఈడ తాగేసి వస్తారు, బావలు వస్తారు, చిన్నమ్మలు వస్తారు, వాళ్ళు తాగనికి పోతే ఆడ చిన్న కొట్లాటల వల్ల ఆలని కొడితే ఫ్యామిలీస్ అనేది చాలా బాధపడతారు. అట్లాంటి సిచ్యువేషన్ వద్దని ఆ జాతరని పని చేసేసిన ఏమున్నా సెకండ్ వారం పోతున్నాం, ఇంత దావత్ చేసుకుంటున్నాం, మనం ఎంజాయ్ చేసుకుంటున్నాం, తాగుతురు తింటురు, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వచ్చేస్తున్నాం నిమ్మలంగా జాతర అనేది. ఓకే ఆ మల్లన్నను మొక్కుతున్నాం. ఇవాళ రేపు ఆడబి కొండపోసమ్మ ఆడబి దండాలు అయిపోయినాయి, గలీజ్ దండాలు. అంటే ఏం దండాలు బాయ్? గలీజ్ అంటే ఇక నేను చెప్పలేకపోతున్నా ఈ ఇంటర్వ్యూలో. ఓ నన్ను అడుగుమని చెప్పు, నేను చెప్తా. దీని మీద ఒక యాదవ్ సంఘం కానీ ఏ సంఘం వస్తుందో ఆ సంఘం మీటింగ్ పెట్టురి. దండలు అయితే లేవా? మీకు తెలియదా? ఈ ఇంటర్వ్యూ చూస్తున్నా ఎంతమంది చూస్తున్నా వాళ్ళకి తెలియదా? కొండపోసమ్మ కాడ చెట్లలో పోయి దండ నడుపుతలేరా? ఏం చేస్తారు? ఒక పుణ్యక్షేత్రం ఏం చేస్తారు? సర్వనాశనం చేసేస్తారు వీళ్ళు, చేస్తలేరా? అంటే కొంచెం గలీజ్ హరకట్లు అవుతున్నాయి. గలీజ్ అవుతున్నాయి. ఎన్ని వీడియోలు చూపెట్టాలి? లైవ్ లో చెప్తున్నా, వీడియోలు చూపెట్టాలా? బండి మీద ఎంత మంది ఎక్కించుకొని పోతున్నారు, ఏమేం చేస్తారు చెట్లలా? బాయ్ ఇప్పుడు ఆయన వచ్చి వీడియో చూపి అన్నాడు అనుకో, బరాబర్ 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 చూపి వాళ్ళ ఏషాలు వాళ్ళది నేను చూపెడతా. బరాబర్ చెప్తున్నా, రమ్మని చెప్పు. సరే బాయ్ నేను వేస్తా, రమ్మని చెప్పు. నువ్వు ఎవ్వరు రమ్మంటారా అని చెప్పు. దీన్ని నేనేందంటే ఇది కోపంలో మాట్లాడుతున్నా అనుకోవచ్చు, కానీ ఒక పుణ్యక్షేత్రం మనకు షాన్, ఆ షాన్ని ఓడగొట్టుకున్నామంటే మనంత బేకార్గా లేరు. ఇవాళ దినం హిందూ గుళ్ళని జ్ఞానం పోతున్నాయి అంటే ఇట్లాంటి లెక్కలు చేసి దాన్ని కాపాడుతున్న బాధ్యత నీలో ఉంది, నాలో ఉంది, ఈయనలో ఉంది. మనం అందరం ఐక్యమత్యమై ఉండి ఇవి కాకుండా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చెప్పే ప్రయత్నం అయితే మనం చేయాలి. నేను కోపంలో మాట్లాడితే మీ అందరికీ సారీ, నాకు నచ్చక నేను పోతలేము, మనం బంద్ చేసుకున్నాం అంతే. బంద్ చేసుకున్నా అంటే మొత్తం బంద్ చేసుకోలే, జాతర తర్వాత ఏదో నెక్స్ట్ వీక్ వచ్చేసి మొక్కేసి వస్తున్నాం మనం అంతే. నేను చెప్తున్నా ఫ్రెండ్ కి కాల్ చేసి ఇట్లా కొంచెం ప్రాబ్లం వచ్చిందని చెప్పు బాయ్, ఏదైనా ఫ్రెండ్ కి. వాడు వస్తాడో ఒక మాట చెప్తున్నా, వాడు వస్తాడో రాడో నాకు సంబంధం లేదు. ఓకే వానికి నేను వస్తాను ఒక నమ్మకం ఉంది, అది చాలు నాకు. ఒక్కసారి చేయి బాయ్, దోస్త్ బెస్ట్ ఫ్రెండ్ కి చేద్దాం. అరే ఇట్లా అయిందిరా బాయ్, నాకు ప్రాబ్లం అయింది, వస్తావా అను. ఎవరికి ఏమంటానికి చేస్తా గానీ బాయ్ నువ్వు ఖాళీ డైల్ చేస్తున్నావు అంటే బెస్ట్ ఫ్రెండ్ బాయ్. ఇక బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ అనుకో బాయ్. నీ నంబర్ డైల్ చేస్తుండు లడ్డు యాదవ్ బాయ్ అంతా. అరే ఏడున్నోరా? అరే ఇంటికాడికి వస్తావా? జర చిన్న కొట్లాట అయింది ఇంటికాడ మా డాడీదిరా, జల్లిరా. అన్న 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 హలో. అరే బాయ్ ఇన్నవా ఏమన్నాడు? అరే ఏం అడగలే, ఏమైంది, ఏం కథ క్వశ్చన్ మనము ఈ ఇంటర్వ్యూలో కాకుండా ఉత్తి టైం పాస్ బాయ్ వచ్చేసేయాలి. ఫోన్ చేసి చెప్పు, అరే ఉత్తి ఫోన్ చేసినప్పుడు అని. ఇంటర్వ్యూలో ఒక చిన్న కాల్ చేసిన, ఇంటర్వ్యూలో నా ఒక చిన్న కాల్ చేసినారా? వస్తున్నా, వచ్చి కలుస్తా. కానీ బాయ్ ఏం దోస్తానా బాయ్, ఖాళీ నంబర్ డైల్ చేసి ఫోన్ చేసి ఆయన ఏమైంది ఏం కథ 10 నిమిషాలు 20 నిమిషాలు ఏం వస్తున్నారా అన్నాడు చూడు, బాగా దోస్తానా బాయ్. అంటే నమ్మకం అట్లా ఇగో ఈ చిల్లర్ పుక్ లొల్లి మేము చిల్లర్ పుక్ దోస్తానా మేము చేయలే. వాళ్ళ ఇంట్లో ఏ దావతున్నా మనం ఉండాలి, మన ఇంట్లో ఏ దావతున్నా వాడు ఉండాలి. అది దోస్తాని కావాలి, ఆ దోస్తానే కావాలి. ఇలా తావుపిచ్చి తినిపించి రేపు వెనకల ఒక మాట మాట్లాడే దోస్తాన్ని నేను చెయ్యలేను, నేను చెయ్యను. చేసేది ఉంటే అప్పుడే కట్ చేసుకుంటా, నియత్ గలీజ్ ఉందంటే ఆనే కట్ చేసుకుంటా, లేదంటే వాడన్నా నన్ను కట్ చేసుకోవాలి నా నియత్ గలీజ్ ఉంటే. నేనేమంటున్నా, బండి స్టార్ట్ చేయి, ఒక 500 పెట్రోల్ ఓపించుకుందామా, 1000 రూపాయలు పెట్రోల్ ఓపించుకుందామా, నీకన్నా ఒప్పుకున్నాను నాకన్నా ఒప్పుకున్నాను. అన్ని గనం ఛాయలు కావాలి, అన్ని గనం సిగరెట్లు కావాలి. నీకు ఆకలి అవుతుందంటే తిండి బి పెడతారు, నీకు మందు కావాలంటే మందు బి పెడతారు. అట్లాంటి దోస్తాన్ని మనం గమనించుకున్నాం. కానీ జబర్దస్త్ బాయ్ ఆయన ఏదైతే అన్నాడు చూడు, అరే వచ్చేస్తున్నా నేను అని మస్తు అనిపించింది. అది వస్తారు బ్రో, అది ఒకటే కాలు, చాలా బ్లాక్ లిస్ట్ లో మస్తు మంది ఉన్నారు. ఓకే అంటే ఇక నాకు వద్దు సారా నాకు దోస్తాను అన్నట్టు పెట్టుకున్నాం మనం. ఇట్లాంటి దోస్తులు ఎంత మంది ఉండొచ్చు బాయ్? చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్క ఏరియాలో ఒకళ్ళని మనం లైక్ చేసేటోళ్ళని, మనం ఆన్లైన్ లైక్ చేసేటోళ్ళని. సో బాయ్ ఎట్లా అనిపించింది మన ఇంటర్వ్యూ నీకు? ఇంటర్వ్యూ అయితే నాకైతే మంచిగా అనిపించింది. నువ్వు అడిగే క్వశ్చన్లు కానీ అప్పుడు అడిగే క్వశ్చన్లు మీడియా ఛానల్ వేరే ఉంటుండే. రఫ్ గా మాట్లాడితే నేను రఫ్ గానే వస్తుంది ఏ ఇంటర్వ్యూ అయినా.
కూల్ గా మాట్లాడితే కూల్ గా మాట్లాడతా. రఫ్ గా నెగిటివ్ నువ్వు నెగిటివ్ అన్నావు అనుకో, నేను నెగిటివ్ పోతా. నువ్వు పాజిటివ్ రా, నువ్వు పాజిటివ్ పోతా. ఇప్పుడు మన ఇంటర్వ్యూ నాకు మంచి అనిపించింది. నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటంటే నా జీవితానికి నా లైఫ్ కి టచ్ అయినాయి అవన్నీ. ఓకే, అది మనం చెప్పినాం. నాకు చాలా మంచి అనిపించింది ఇంటర్వ్యూ. సో గాయ్స్ విన్నారు కదా, ముషిరాబాద్ సాయితో ఇంటర్వ్యూ తీసుకున్నాం. నెక్స్ట్ ఎవరు ఇంటర్వ్యూ కావాలో మీరు కింద కమెంట్ చేయండి, వాళ్ళ ఇంటర్వ్యూతో వస్తాము. అండ్ సాయిబాయి కూడా ఏమన్నా చెప్పాలని కూడా చెప్పేసి కమెంట్లోనే మెన్షన్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఓకేనా? లవ్ యూ ఆల్.